హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ లక్ష్మీ రాజేశ్వరి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, ఖమ్మం అండి. ఇవాళ మన టాపిక్ మగవాళ్ళల్లో అన్నీ బాగానే ఉంటాయి. కౌంట్ బాగుంటుంది, మొటిలిటీ బాగుంటుంది, అంతా బాగానే ఉంది. అలాగే ఆడవాళ్ళల్లో నెలసరి కరెక్ట్గానే వస్తూ ఉంది, అంతా బాగానే ఉందని చెప్తున్నారు డాక్టర్స్. కానీ ప్రెగ్నెన్సీ అయితే రావటం లేదు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? మాకు అన్నీ బాగానే ఉన్నాయని చెప్తున్నారు కానీ రావట్లేదు అని అంటున్నారు. కారణం ఏంటి అని అన్నప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఒక స్కాన్ చేస్తాము. స్కాన్లో ఏం చూస్తాము? మనం గర్భసంచి చూస్తాము, నెక్స్ట్ వచ్చి అండాలు చూస్తాము, గర్భసంచి లోపలి పొర చూస్తాము. సో గర్భసంచి చూసినప్పుడు మనకి కొన్ని కనపడతాయి. అంటే గర్భసంచి సైజ్ బాగుందా, నార్మల్గా ఉందా, కొంచెం చిన్నగా ఏమన్నా ఉందా, లేదా బల్కీగా ఉందా, లేదా అడెనోమయోసిస్ ఉందా, లేదా కొంచెం ఎండోమెట్రియోటిక్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా లేవా, నెక్స్ట్ గర్భసంచి లోపల సెప్టమ్లు ఏమన్నా ఉన్నాయా, అంటే అడ్డుగోడలు, లేదా సబ్సెప్టమ్ చిన్న అడ్డుగోడ ఏమన్నా ఉందా, లోపల ఏమన్నా పాలిప్స్ ఉన్నాయా, మయోమా కంతులు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం గర్భసంచి లోపల ఏమున్నాయి అనేది కొంతవరకు మనం స్కాన్ చేసి చూడొచ్చు. అట్లనే గర్భసంచి ఒక పక్కకి ఏమన్నా జరిగిపోయిందా, అలాంటివి కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ మీకు తెలియాలి అని అంటే డాక్టర్కి ఎక్స్పీరియన్స్ చాలా ఉండాలి. అవన్నీ తెలియాలి అని అంటే అట్లనే మనం అండాలు చూస్తాం. అండాల సైజ్ బాగుందా, అండాల సంఖ్య బాగుందా, లేదా పీసీఓడి ఉందా, అండాలు నార్మల్ పొజిషన్లో ఉన్నాయా లేవా, ఏమైనా డీవియేట్ అయ్యి గర్భసంచి వెనకాల వెళ్ళి ఏమైనా అంటుకున్నాయా, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అది రెండోది. మూడోది వచ్చి గర్భసంచి లోపలి పొర. ఆ పొర అనేటిది చాలా చాలా ఇంపార్టెంట్. బేబీని క్యారీ చేసే పొర. ఆ పొర వీళ్ళు చెప్పిన లాస్ట్ మినిస్ట్రల్ పీరియడ్కి, అంటే పీరియడ్ వచ్చిన డేట్కి కరస్పాండింగ్గా ఉందా, ఆ పొర ఏమైనా ఎక్కువగా ఉందా, బాగా తక్కువగా ఉందా, అసలు పొర కనపడుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం చూస్తే మనకి కొన్ని క్లూస్ అయితే దొరుకుతాయి. ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఇవన్నీ కూడా రాసేసుకుంటారు. అట్లనే మగవాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సెమెన్ ఇస్తారు. సెమెన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కౌంట్ చూస్తాము, మొటిలిటీ చూస్తాము, ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా చూస్తాం. సపోజ్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక మనం కల్చర్కి పంపిస్తాము. కల్చర్లో కనుక ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందని వస్తే పర్టికులర్ యాంటీబయాటిక్ ఉంటే ఆ యాంటీబయాటిక్స్ యూజ్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ లేకుండా మనం చూడాలి. సో ఇవన్నీ కూడా అన్నీ నార్మల్గా ఉండాలి. ఇదొకటే కాదు, ఆడవాళ్ళలో ట్యూబులు మస్ట్గా బాగుండాలి. బాగుంటేనే గర్భిణీ వస్తుంది, లేకపోతే రాదు. సో ట్యూబ్ బాగుందా లేదా అనేది ట్యూబల్ పేటెన్సీ టెస్ట్లు చాలా ఉన్నాయి. కానీ పెయిన్ లేకుండా స్మూత్గా అన్నీ బాగున్నాయా లేవా అని చూడటానికైతే మాత్రం ద బెస్ట్ ఈజ్ లాప్రోస్కోపీ. ఎందుకంటే లాప్రోస్కోపీ చేసి చూసినప్పుడు మనకి గర్భసంచి చక్కగా చూడొచ్చు. నెక్స్ట్ అండాలు పీసీఓడి ఉంటే దాన్ని కొంచెం మనం కరెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డైటెస్ట్ చేసి 2 ట్యూబులు బాగున్నాయా లేవా అని చూడొచ్చు. అంతేకాకుండా సరౌండింగ్ స్ట్రక్చర్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయా, ఏమైనా ట్యూబర్కిల్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం లాప్రోస్కోపీలో చూడొచ్చు. సో ఇవన్నీ చేసిన తర్వాత, అంతా బాగున్న తర్వాత రెగ్యులర్గా అండం విడుదలవుతుందా లేదా అనేది చూస్తాం. ఒకవేళ అండం విడుదల కాకపోతే, విడుదల అవ్వటానికి మనకి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ ఇచ్చి అండం విడుదల అయ్యేలాగా చేసి కౌంటు, మొటిలిటీ అన్నీ బాగుంటే కనుక వాళ్ళని న్యాచురల్గా టైమ్డ్ ఇంటర్కోర్సు మనం చెప్తాం. ఒకవేళ ఇన్ కేస్ అండం విడుదల అవ్వకపోతే ఒక్కొక్కసారి గొనాడోట్రోఫిన్స్ కూడా మనం ఇచ్చి చూడొచ్చు. అన్నీ అండం విడుదలయ్యి అన్నీ బాగున్నా కూడా హస్బెండ్ కౌంట్ బాగా తక్కువ ఉండి మొటిలిటీ తక్కువ ఉంటే మాత్రం మనం ఇక్సీ ప్రొసీజర్ కానీ, ఐవీఎఫ్ ప్రొసీజర్ కానీ, ఏమైనా కొంచెం మంచి ప్రొసీజర్స్ ద్వారా వెళ్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పొచ్చు.